ఆరు రూమ్‌లో అయితే అమర్ మనోహరితో మాట్లాడుతూ ఉంటాడనమాట. మనోహరి నువ్వసలైతే ఇంకా ఆరుని చూడాలి అనగానే నేనెందుకు ఈ రూమ్‌లోకి తీసుకొచ్చానో తెలుసా? ఇంకా ఆరు గురించి చెప్పడానికి తీసుకొచ్చాను. ఆరు విషయంలో నేను చాలా కేర్‌ఫుల్‌గా ఉంటాను. ఆరు ముందున్న ఈ దీపాలనైతే ఆరిపోనివ్వను. అలాగే ఈ పువ్వులను వాడిపోనివ్వను. ఆరు అంటే నాకెంత ఇష్టం. ఇంకెప్పుడు ఆరు రూమ్ ఓపెన్ చేయమని అడగొద్దు అనేసి ఇంకా అమర్ అయితే అంటాడనమాట. సరే అమర్ అనేసి ఇంకా మనోహరి అంటదనమాట. ఇంకా అమర్, మనోహరి ఇద్దరు ఆ రూమ్‌లో నుంచి బయటకొచ్చేస్తారు. అమర్ అయితే లాకేస్తాడనమాట. ఇంకా బాకీ పరిగెత్తుకుంటూ వస్తనమాట. ఆరు ఫోటో చూడాలని. అప్పటికే అమర్ లాకేస్తుంటాడనమాట. "ఏంటి బాలిక అంత టెన్షన్‌గా ఉన్నావు? నీ పతిదేవుడు నీ గురించి అంత ప్రేమగా గొప్పగా చెప్తుంటే" అనేసి గుప్తా గారు అంటూ ఉంటే, "అదే గుప్తా గారు నా చెల్లెలు బాగి ఎక్కడ నా ఫోటో చూసేస్తా అని టెన్షన్ పడ్డాను. అంతలోపే మా ఆయన అయితే ఆ తాళం వేసేసాడులే ఇంకా" అనేసి ఇంకా ఆరు అంటదనమాట. "బాలిక అసలైతే ఆ పామైతే ఆల్రెడీ ఆ రూమ్‌లో ఉంది చూడుము" అనేసి గుప్తా గారు అంటారనమాట. "గుప్తా గారు అసలు ఏదో ఒకటి చేయండి. ఆ పామైతే ఆ పూల మీద విషం చిమ్మకుండా చూడండి గుప్తా గారు. సహాయం చేయండి" అనేసి ఆరు అంటూ ఉంటే, "బాలిక నీకైతే నేను ఎలాంటి సహాయం చేయలేననేసి" గుప్తా గారు అంటారనమాట. "అయితే నా శక్తులను ఉపయోగించి నేనే ఆ పాముని తరిమి కొడతాను" అనేసి ఇంకా ఆరు అంటదనమాట. "సరే బాలిక కానివ్వుము" అనేసి గుప్తా గారు అంటారనమాట. మన ఆరు అయితే తన శక్తులను ఉపయోగించి ఇంకా ముంగిసలాగా మారిపోయి ఇంకా కాల అనే పాముతో తలపడుతూ ఉంటదనమాట. ఇంకా మన ఆరు ముంగిస దెబ్బకైతే ఆ పాము తట్టుకోలేక కిటికీలో నుంచి పారిపోయిద్దనమాట. ఇదంతా చంబా అయితే కళ్ళు మూసుకొని అయితే చూస్తూ ఉంటదనమాట. ఇంకా "కాలా నువ్వు ఓడిపోయావు ఆరు అనే ముంగిస చేతిలో. నువ్వు ఓడిపోయినట్టు కాదు నేను ఓడిపోయినట్టు. ఆ ఆత్మను మళ్ళీ ఎలాగైనా బంధిస్తాను కాలా" అనేసి ఇంకా చంబా అయితే ఇంకా గొప్ప గొప్ప మాటలు అంటూ ఉంటదనమాట. ఇంకా మన ఆరు అయితే ముంగిస నుంచి మళ్ళీ మామూలు ఆత్మలాగా మారిపోయిద్దనమాట. "చూసావా గుప్తా గారు ఎలా తరిమి కొట్టానో ఆ కాలా పాముని" అనేసి ఇంకా ఆరు అంటూ ఉంటే, "చూశాను బాలిక బళా బళా" అనేసి ఇంకా గుప్తా గారు అంటారనమాట. ఇంకో పక్క చిత్ర, వినోద్ అయితే ఇంకా బిజినెస్‌కి సంబంధించిన బట్టల షోరూమ్‌ని చూడ్డానికైతే వస్తారనమాట. అక్కడ ఓనర్‌లనైతే, "మేడం అయితే ఈ ఫ్లోర్‌లో అయితే ఈ బట్టలుంటాయి. ఈ ఫ్లోర్‌లో ఈ బట్టలుంటాయి" అనేసి ఆ ఓనర్‌లయితే ఇంకా ఆ షోరూమ్ గురించి చిత్ర, వినోద్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. "సరే, సరే మీరు పేపర్స్ తీసుకురండి" అనేసి ఇంకా చిత్ర అంటూ ఉంటే, "అయ్యో! చిత్ర అన్నయ్య వస్తున్నాడు. ఒక్క నిమిషం ఆగు" అనేసి వినోద్ అంటాడనమాట. "అసలు ఈ షోరూమ్ మనదైతే మీ అన్నయ్యని ఎందుకు పిలిచావు నువ్వు" అనేసి ఇంకా చిత్ర అంటూ ఉంటే, "ఇంకా పెద్దవాళ్ళుంటే బావుంటదని పిలిచానులే" అనేసి వినోద్ అంటాడనమాట. అంతలోపు అమర్, బాగి కూడా ఆ షోరూమ్‌ని చూడ్డానికైతే వస్తారనమాట. ఇంకా "అయినా కానీ మీరు ఈ షోరూమ్‌ని ఎందుకు అమ్ముతున్నారు" అనేసి అమర్ అయితే ఆ ఓనర్‌లను అడుగుతూ ఉంటాడనమాట. "అసలు మాకు కొన్ని అప్పులున్నాయి. ఆ అప్పులు తీర్చడానికి ఈ షోరూమ్‌ని అమ్ముతున్నాను" అనేసి ఆ ఓనర్‌లయితే చెప్తారనమాట. "అదేంటి అప్పులుంటే లోన్ తీసుకోవచ్చు కదా" అనేసి అమర్ అయితే అంటూ ఉంటాడనమాట. ఇంకా "లోను అదంతా కుదరదండి. అందుకే అమ్మేస్తున్నాను" అనేసి ఇంకా ఆ ఓనర్‌లు చెప్తారనమాట. ఆ ఓనర్‌లు కూడా ఏదో నవ్వుకుంటూ సైగలు చేసుకుంటూ ఉంటారనమాట. ఇంకా చిత్ర అయితే వినోద్‌ని పక్కకు తీసుకెళ్ళి, "ఏంటి వినోద్ మీ అన్నయ్య ఇలాంటి క్వెషన్‌లు అడుగుతున్నారు అసల? ఈ షోరూమ్ మనకు దక్కకుండా చేయాలనే కదా మీ అన్నయ్య అయితే ఇలాంటి క్వెషన్‌లు అడుగుతున్నాడు" అనేసి చిత్ర అంటూ ఉంటే, "అయ్యో చిత్ర అలాంటిదేం లేదులే మన మంచి కోసమే కదా అన్నయ్య మాట్లాడేది" అనేసి వినోద్ అంటాడనమాట. "ఏవండీ అసలైతే వాళ్ళని చూస్తే డౌట్‌గా ఉందండి. ఈ షాప్‌నైతే కొనొద్దని చెప్పండి చిత్ర, వినోద్‌కి" అనేసి బాగి అంటూ ఉంటదనమాట. ఇంకా బాగి "నువ్వేం మాట్లాడొద్దు" అనేసి అమర్ అంటాడనమాట. ఇంకా చిత్ర, వినోద్ అయితే ఇంకా ఆ షాప్‌కి సంబంధించిన పేపర్ల మీద సంతకాలు చేయగానే ఇంకా ఆ షోరూమ్ అంతా చిత్ర, వినోదులకి అయిపోయిద్దనమాట. ఇంకా చిత్ర సంతోషపడిద్దనమాట. "ఈ షాప్ నాదే, ఈ షోరూమ్ నాదే. ఇంకా వినోద్ మనం ఒక మంచి రోజు చూసుకొని మళ్ళీ దీన్ని రీఓపెన్ చేద్దాం" అనేసి ఇంకా చిత్ర అనిద్దనమాట. నెక్స్ట్ ఏం జరుగుద్దో చూద్దాం. థ్యాంక్ యూ.